ఎవరైనా బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంటూ తెలంగాణ లొకేషన్లో ఉన్న కెనరా బ్యాంక్లోనే బ్యాంక్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి నెలకు 15,000 రూపాయలు స్టైఫండ్ రూపంలో పే చేసి జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా కెనరా బ్యాంక్ వాళ్ళు 3,000 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చేసి అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ కింద వచ్చేసి ఈ యొక్క కెనరా బ్యాంక్ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు డిఫరెంట్ రీజియన్స్ నుండి. ఫస్ట్ మనకి 18వ తారీఖు నుండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి డేటా ఓపెన్ డేట్ వచ్చేసి మనకి నార్మల్గా 21వ తారీఖు సెప్టెంబర్ నుండి ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ చేయవచ్చు. అదేవిధంగా మనకి అక్టోబర్ 4వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ విషయానికి వస్తే 3,000 వేకెన్సీస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టేట్ వైజ్ కూడా ఈ 3,000 వేకెన్సీస్ని వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ మీరు సెకండ్ కాలం అయితే చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రీజియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయినా రావాలి, లేకపోతే ఉర్దూ లోకల్ లాంగ్వేజ్ అయినా రావాలి. మీకు 200 మెంబర్స్కి అయితే ట్రైనింగ్ సీట్స్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అవుట్ ఆఫ్ విచ్ అని మనకి ఇక్కడ 200 వేకెన్సీస్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 200 ట్రైనింగ్ సీట్స్ అనేది కూడా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కెనరా బ్యాంక్లోనే మీకు బ్యాంక్ జాబ్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. తర్వాత తెలంగాణ స్టూడెంట్స్. సో మనకి తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసి సేమ్ అనమాట. తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తెలంగాణ లొకేషన్లో ఉన్న కెనరా బ్యాంక్స్లో 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 120 ట్రైనింగ్ సీట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని, యూఆర్ అని, అవుట్ ఆఫ్ విచ్ అని ఈ 120 వేకెన్సీ సెట్స్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న కెనరా బ్యాంక్స్లోనే మనకి బ్యాంక్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మీ ఏజ్ రిలాక్సేషన్ బట్టి వీళ్ళు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఫస్ట్ ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 20 ఇయర్స్ లోపల ఉన్న మేల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దానితో పాటు ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. కేటగిరీ బట్టి అప్ టు 10 ఇయర్స్ వరకు మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా తీసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ, ఎనీ డిసిప్లిన్ నుండి, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో సెలెక్టెడ్ అప్రెంటిస్కి వచ్చేసి మనకి మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. మిగతా సెలక్షన్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయస్, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. మీ నుండి మేము అదే కోరుకుంటున్నాము. సో ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి. సో మనకి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. అప్రెంటిస్ ట్రైనింగ్ విల్ బీ 1 ఇయర్ అయితే ఉంటుంది. సో మనకి ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ విల్ బీ ఇంపార్టెంట్ టు ది క్యాండిడేట్ ఎట్ ది సెలెక్టెడ్ బ్రాంచెస్ ఫర్ ది కోర్స్ అండ్ కరికులం బేస్ చేసుకుని. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న కెనరా బ్యాంక్స్లో నియర్ బై, అంటే మీ లొకేషన్ నియర్ బై బ్యాంక్లోనే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ కోసం అనమాట. సో ఇక్కడ స్టైఫండ్ చూడవచ్చు. మంత్లీ స్టైఫండ్ కింద 15,000 ఫర్ మంత్ ఇంక్లూడింగ్ సబ్సిడీ అమౌంట్ ఇఫ్ ఎనీ అన్న బై గవర్నమెంట్ అని ఇలా మనకి మంత్లీ 15,000 వరకు అయితే స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కెనరా బ్యాంక్ వాళ్ళు మనకి 10,500 రూపీస్ మంత్లీ బేసిస్ కింద ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ షేర్స్ కింద స్టైఫండ్ కింద 4,500 రూపీస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. మొత్తానికి మనకి ఈ యొక్క 1 ఇయర్ పాటు మంత్లీ ట్రైనింగ్ కింద 15,000 రూపీస్ స్టైఫండ్ రావడం జరుగుతుంది. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. లైక్ ఓవర్ టైమ్ అవర్స్ ఆఫ్ వర్క్ కావచ్చు, మీకు పెయిడ్ లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, హాలిడేస్ ఉంటుంది,
ఇవన్నీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట యాజ్ యూజువల్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు గైస్, మనకి నేషనల్ అప్రెంటిస్ పోర్టల్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ నుండి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ డ్రైవ్ లింక్లో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి పెడతాను. అక్కడ నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే లేదనమాట. వాళ్ళు కాకుండా ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే 21వ తారీఖు సెప్టెంబర్ నుండి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. అక్టోబర్ 4వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంప్లీట్ గైడెన్స్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో ఉంటుంది. అవంతా మీరు చూసి ఆ ప్రాసెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డ్రైవ్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అవన్నీ కెనరా బ్యాంక్ సంబంధించినవి మెన్షన్ చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రిఫర్ చేసి అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.